సానుభూతి పక్కన ఒక బ్యానర్ ఫ్లెక్స్ వచ్చాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకుపట్నం 31, 32, 33, 34 వార్డు పరిధిలో ఐదుపర్రు వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డుల ద్వారా వెళ్ళేటటువంటి సత్యవాడ మురుగు డ్రైన్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు క్లీనింగ్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం ఈ డ్రైన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా రీసిల్టింగ్ చేయడంతో పాటుగా ఇక్కడ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డుల్లో ఈ డ్రైన్ నివాస యోగ్యాల మధ్య నుంచి వెళ్తుంది. ప్రజలందరూ కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. ఈ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు, గాజు బాటిల్స్ అన్నీ కూడా డ్రైన్లోనే వేయటం వల్ల ఇదంతా కూడా స్టాగ్నేట్ అయిపోయి వాటర్ ఫ్లో లేకుండా ఈ డ్రైన్ మూవ్ అవ్వకుండా అది మరలా పర్యావరణంతో పాటుగా మన ఆరోగ్యాలు కూడా దెబ్బతీసే విధంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఇల్లులు కూడా పరిశీలన చేస్తే ప్రతి ఇంట్లోంచి కూడా ఇంట్లో వచ్చేటటువంటి రోజువారీ వెజిటబుల్స్ వేస్ట్ కానీ ఇతర వేస్ట్ అంతా కూడా ఈ డ్రైన్లో వేసేయడం జరుగుతుంది. అలాగే ఇంట్లో నుంచి వచ్చేటటువంటి అన్నీ కూడా డ్రైన్లోనే ఉన్నాయి. సో ఈ విధంగా ఎవరైతే ఈ డ్రైన్ పక్కన నివాసం ఉంటున్నారో వారందరూ ఆరోగ్యాలు ఏ విధంగా ఉంటాయనేది ఆలోచన చేయాలి. పూర్తిగా ఇక్కడ కనీసం వాటర్ ఫ్లో అవ్వలేకుండా మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్తో నిండిపోయి ఉంది. ఈరోజు ప్రభుత్వం ద్వారా మేము తీస్తున్నాం, కానీ మరలా ఒక నెల రోజుల తర్వాత అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు నాయకత్వంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టాం. ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక పనులు చేస్తున్నాం. గత ప్రభుత్వం వెళ్ళినటువంటి లక్షల కొద్దీ చెత్తని ఏదైతే ఈరోజు వారు అందించినటువంటి ఆస్తి, అది గత ప్రభుత్వం అందించినటువంటి ఆస్తి, మున్సిపాలిటీల్లో పేరుకుపోయినటువంటి చెత్తనంతా కూడా ప్రక్షాళన చేసాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు చేయని విధంగా డీసిల్టేషన్ చేసి డ్రైన్లన్నీ కూడా ప్రతి వేసవకాలం శుభ్రం చేస్తున్నాం. ఆ విధంగా ఈ ప్రభుత్వం మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కానీ, అధిక వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీదకి వర్షపు నీరు రాకుండా ఉండడం కోసం కానీ, ఈరోజు ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా కానీ మన ఇళ్లలోకి రాకుండా ఉండే విధంగా డ్రైన్లన్నింటినీ కూడా క్లీన్ చేస్తున్నాం. కానీ ఏం జరుగుతుంది, అక్కడ మరలా బాటిల్స్తో డ్రైన్లో నిండిపోతున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా, నేను తణుకు ప్రజలందరినీ కూడా కోరేది ఒకటి, ప్రభుత్వంతో పాటుగా మనం కూడా ఈ కార్యక్రమంలో, ఈ యజ్ఞంలో భాగస్వాములు అయితేనే మనం ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈరోజు ప్రభుత్వం చేపట్టిందో దాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇది అందరి బాధ్యత, మనందరి బాధ్యత.
ఇది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. డ్రైనేజీల్లో ఈరోజు కనీసం కార్మికులు కూడా దిగలేనటువంటి పరిస్థితులు కొన్ని డ్రైన్లు. గాజు బాటిల్స్ ఉంటున్నాయి, పెంకులు గుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. వారి ఆరోగ్యాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి కలిసి వచ్చి మనం ముఖ్యంగా మన ఇంటి దగ్గర నుంచి వచ్చేటటువంటి చెత్తని ఈరోజు ప్రభుత్వం ప్రతిరోజు మున్సిపాలిటీ సిబ్బంది వస్తున్నారు, పొడి చెత్తని తడి చెత్తని వారికి అందించండి సెపరేట్ చేసి. అలాగే డ్రైన్లో వేయకుండా ముందుగా మనందరం కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. కొంత సమయం ఈరోజు ఇక్కడ వైట్పర్లో ఈ ఫ్లైఓవర్ పక్కన చూస్తే డ్రైన్లో బైకుల మీద వచ్చి సంచుల్లో ఇక్కడ వేస్తున్నాయి. అనేక సంచులతో నిండిపోయి ప్లాస్టిక్ బాటిల్స్, గాజు బాటిల్స్ సంచులతో డ్రైన్లో బైక్ మీద వచ్చి వేసేయటం. సో ఇటువంటివన్నీ కూడా మనందరం కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని మన తణుకుపట్నం మేమేదైతే ఒక చిరు ప్రయత్నం చేస్తున్నామో అటువంటిది విజయవంతం చేయాలంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. అప్పుడే